అదిగో మన నారా లోకేష్ అన్న ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న శంకరావ కార్యక్రమానికి విచ్చేసిన నారా లోకేష్ అన్నకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ అన్న నాయకత్వం, 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 నారా లోకేష్ అన్న నాయకత్వం. అదిగదిగో మన దళపతి నర్సీపట్నం వచ్చేశారు. అదిగదిగో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. అదిగదిగో మన భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు నర్సీపట్నంలో జరుగుతున్న కార్యక్రమంలో ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా శ్రీ నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి అందరూ కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి ప్లీజ్ అమ్మా, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. ఈ రోజు నర్సీపట్నంలో జరుగుతున్న శంకరావం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా నియోజకవర్గ బాధ్యులు మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అయ్యన్న పాత్ర గారిని మీ అందరి కర్తలతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన పార్టీకి ఆశాజ్యోతి లోకేష్ గారు మన ఊరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. సోదరులారు అందరూ కూర్చోండి, ఆ లేడీస్ కూడా కూర్చోమనండి ప్లీజ్. ఒక 5 నిమిషాలు కాముగా ఉంటే మళ్ళీ అర్జెంటుగా సార్ కూడా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. సోదరులారా, ఈరోజు మన నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎప్పటి నుంచో కలలుగా అంటున్నాను. ఏంటో కళ అంటే ఈ రాష్ట్రానికి ఒక శనిగాడు పట్టాడు మనకి. ఎవడా శనిగాడు? ఆ శనిగాడికి రాజకీయ సమాధి కట్టాలి. కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, రాష్ట్ర అభిమానాన్ని అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకోగాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం. అందుకే జనసేన పార్టీ కానీ మనం కానీ అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో సమరంలోకి వెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజు రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు 40 సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి. ఆ రోజు నుంచి మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీరందరూ కలిసి కష్టాల్లోని సుఖాల్లోని నా కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తులు మీరందరూ కలిసి నన్ను ఆదుకున్నారు. అటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సోదరులారా, టైం లేదు కాబట్టి కొద్దిపాటి మాట్లాడతాను, పెద్దలు మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో మాయ మాటలు చెప్పాడు. మాయ మాటలు చెప్పి అనేకమైన వాగ్దానాలు చేశాడు. మన ప్రజలు నమ్మారు, అది వాస్తవం. నువ్వు బయటికి వెళ్తావా మాట్లాడుకుంటా? అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే ఒకసారి అందరూ ఆలోచించాలి. మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్, మీరు ఒకటి మనం చేస్తాను లోకేష్ గారికి, ఇక్కడున్న పెద్దలకి. మొన్న భీమునిపట్నం సభలో నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేశా అంటాడు సైకోగాడు. 98 ఎంతో చెప్పేస్తాడు ఊరికి ఇష్టం వచ్చినట్టు. నేను ఇవాళ నర్సీపట్నం సభ ద్వారా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి
నువ్వు ఎన్ని శాతం పూర్తి చేసావో చెప్పుది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి ఏం తీసుకొస్తానండి? ప్రత్యేక హోదా తీసుకొస్తానండి. తెచ్చాడండి నా కొడుకు. మరి ఏంటంటే వాగ్దానం నెరవేర్చాడా? రెండోది మీకు తెలుసు, రైల్వే జోన్ తెస్తా అన్నాడు, తెచ్చాడండి. మరి వాగ్దానం నెరవేర్చాడా? అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు, కట్టాడా? మరి ఎందుకురా నీకు ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మన రైతులకు పనికొచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి 2% కూడా పూర్తి చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు కదా, ఆంబోతు రాంబాబు. పోలవరం ఏం చేసావంటే ఎక్కడుందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టరు. సిగ్గుపడాలి కదండి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగస్తులండి, మాస్టర్లు, ఉద్యోగస్తులందరూ కూడా మన ఎలక్షన్లో 2 చేతులతోటి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. మొత్తం తీరిపోయింది వాళ్ళకి. ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు, చేస్తా అన్నాడు, మనం మోసం చేశాడు, నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతి నెల జనవరిలో పిల్లలకి మనం ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చాడండి. మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి గారికి? ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఈవేళ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 6,500 మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తాన్నాడు. బాబు పోలీసులు చూడండి అయ్యా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అయ్యా. ఆ కేటిగాడికి దొంగోడికి సేవ చేస్తారటయ్యా, ప్రజలకు సేవ చేయండి అయ్యా అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నాను అని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. అమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా, చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు, రాజశేఖర్ గారు వచ్చి కూడా 250 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ 2,000 చేశాడు. మన ఎలక్షన్ ముందు అన్నాం మేము గెలిస్తే 3,000 ఇస్తా అన్నాం. ఆడన్నాడు దొంగోడు ఏమన్నాడు, నేను 3,000 ఇస్తా అన్నాడు. మీరు మా మాట నమ్మలేదు, ఆ దొంగోడు మాట నమ్మారు. 3,000 ఎప్పుడు ఇచ్చాడమ్మా? మొన్న జనవరికి ఇచ్చాడు. మొన్న జనవరికి మొదటి నుంచి ఇచ్చాడమ్మా, మొదటి నుంచి ఇవ్వలే. ఇక్కడే మీకు మిమ్మల్ని మోసం చేశాడు. ఎలా చేశాడంటే మొదటి నెల మొదటి సంవత్సరం 250 పెంచాడు, రెండో సంవత్సరం 250 పెంచాడు, 2 సంవత్సరం పెంచలేదు, 3వ సంవత్సరం 250 పెంచాడు, 4వ సంవత్సరం 250 పెంచాడు, 5వ సంవత్సరం కూడా మొన్న జనవరి నెలలో పండగ నెలలో పెంచాడు. దీనివల్ల మీ అందరికీ ఎంత బొక్క పడిందో తెలుసా మీకు? ఇప్పుడు ఆలోచించారా సోదరులారా? ప్రెస్ వారు కానీ ఇలా చేయడం వల్ల ఒక్కొక్కడికి 27,250 రూపాయలు బొక్క పెట్టాడు. ఏం జగన్ రెడ్డి? ముసలి వాళ్ళని ఆడవాళ్ళు మోసం చేస్తారు. నా కొడకల్లారా, సిగ్గన్నారు వాళ్ళ మీరు. అటువంటి సిగ్గులేని వాడికి మనం ఓటేస్తామమ్మా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ తల్లిని చెల్లిని తప్పించినవాడు మీ ఆడవాళ్ళని బాగు చేస్తాడమ్మా? బాగు చేస్తాడా? ఇంకా మీరు నమ్ముతున్నారా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతున్నామ్మా. మద్యపాన నిషేధం అమ్మా ఏమన్నాడమ్మా? వచ్చిన వెంటనే అమ్మలారా 2-3 నెలల్లోనే తీసేస్తా అన్నాడు. ఆ రోజా ఏమందమ్మా? మద్యపానం తీయకపోతే మీ దగ్గర ఓటుకే రానుంది. మరి వేల వరకు తీయలేదు కదా, ఓటు అడుగుతారా వీళ్ళు? ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి? అమ్మ ఒక విషయం, మనకు అప్పు కావలిస్తే భూమిని తనఖా పెడతాం, బంగారం తనఖా పెడతాం. ఈ దొంగనా కొడుకు బ్రాందీ షాపులు తప్పు తెచ్చాడమ్మా. నేను రాజకీయాలకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. బ్రాందీ షాపుల మీద అప్పు తేడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత తెచ్చాడు తెలుసా మీకు? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు. వడ్డీ ఎంత తెలుసా? 9.62%. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు. వీడు 3 నెలలు జైలుకి పోతాడు నా కొడుకు. 20 సంవత్సరాలకు అప్పు తెస్తాడా? ఇది న్యాయం అమ్మా? ఇది ధర్మం అమ్మా? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానమ్మా. ఇదే కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచాడు, నిత్యావసర వస్తువులు పెంచాడు, అదేవిధంగా ఆఖరికి చెత్త మీద పండేసి చెత్త నా కొడుకు అమ్మీడు. వీడికమ్మా మనం ఓటేస్తాం. ఒకసారి అర్థం చేసుకోమని మనం అందరిని అడుగుతున్నామమ్మా.
అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాం. నా తర్వాత వారు చేశారు. ఇద్దరం కలిసి పల్లెటూరులోని అన్ని ప్రాంతాల్లో కూడా 25,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాం. దమ్ముంటే రారా చెప్తాం, మేము దమ్ముంటే రా చూపిస్తాం. నువ్వు వచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసో ధైర్యం ఉంటే రారా మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడుతున్నానమ్మా. ఒకసారి అర్థం చేసుకొని మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తానమ్మా. అంతేకాకుండా సార్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఇక్కడ మాకు షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి సార్. తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, చోడవరం. వీడు ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే అన్ని షుగర్ ఫ్యాక్టరీలు కూడా బ్రహ్మాండం బాగు చేస్తారని చెప్పి 3 ఫ్యాక్టరీలు మూసేశాడు, అమ్మేశాడు. బాగు చేయకపోయింది కాదు, అమ్మేశాడు అండి నా కొడుకులు. తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ. ఇవాళ చెరుకు పండించే రైతులు ఏమైపోవాలా? రైతే నా ప్రాణం అన్నావు కదరా ఆ రోజుని. ఈవేళ షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు అమ్మిస్తారా అనేది సమాధానం చెప్పవాలి. చెప్పకుండా మా ప్రాంతంలో ఓటు అడిగి హక్కు నీకు ఎవడిచ్చారా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా. అలాగే వరి పండించే రైతులు సార్, పండించిన వెంటనే గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు, అన్నీ డబ్బులు ఇస్తానన్నాడు. గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు. మరి పండించే రైతులు ఏమైపోతారు సార్? ఒక్కసారి మన ప్రభుత్వం వచ్చేది ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చెప్తాం సార్. అంతేకాకుండా టిట్కో ఇల్లు సార్, చంద్రబాబు నాయుడు గారు మన నర్సీపట్నం మున్సిపాలిటీకి సుమారు 2,300 ఇల్లు ఇచ్చారు సార్. బ్రహ్మాండంగా ఫ్లాట్లలో కట్టాం. 2,300 ఇల్లు సైట్ ఇచ్చాం. ఇక్కడే సార్ పక్కనే, ఈ కొండ పక్కనే బ్రహ్మాండం కడితే 5 సంవత్సరాల నుంచి ఒకరికి ఇల్లు ఇవ్వలే. ఇల్లు అన్నీ తుప్పు పట్టిపోయింది, ద్వారబంధాలు కనబట్టలేదు, తలుపులు కనబట్టలేదు. వాళ్ళకి ఇల్లు ఇవ్వంటారు రంగుమోగుడా అంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే. ఇదేం ఘోరం సార్? ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నారు సార్? నర్సీపట్నం వచ్చి బ్యాంక్ అప్పు ఉందా మీకు, నేను వచ్చింది అది మొత్తం బ్యాంక్ అప్పు తీసేస్తానన్నాడు సార్. ఇది అబద్ధాలు చెప్పాడు. ఈ ఆడవాళ్ళు నమ్మేశారు సార్, మా ఆడవాళ్ళు అందరూ నమ్మేశారు. నమ్మేసి ఓట్లు వేసేశారు. 5.5 సంవత్సరాలు అయింది, ఒక పైసా అప్పు తీర్చలేదు సార్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి 90,000 వడ్డీ అయింది కట్టమంటున్నారు. 90,000 వడ్డీ అయిపోయింది. ఈ రోజు కూడా ఇల్లు ఇవ్వలేదు సార్. 2,300 మంది డిపాజిట్ టికెట్ అలో పొలోమని ఆడవాళ్ళంతా ఎడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు సార్. మనం ఇచ్చింది సార్ ఇల్లు, బాబు గారు ఇచ్చిన ఇల్లు సార్, కేంద్ర ప్రభుత్వం వాటాలు ఇచ్చింది సార్. అంచేది మనం వచ్చిన వెంటనే తమ బాబు గారితో మాట్లాడి ఆ ఇల్లు అన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చేతుల్లో పెట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్. అంతేకాదు సార్, ఇవాళ చూశారు పశువుల ఆసుపత్రుల్లో కూడా మందులు లేవు సార్. మన టైంలో పశువుల ఆసుపత్రులు మందులు ఇచ్చాం, డాక్టర్లు పెట్టాం. పచ్చగడ్డి కేజీలు లెక్కన పచ్చగడ్డి కూడా తక్కువ రేటుకి ఇచ్చాం. ఇవాళ డాక్టర్లు లేరు, మందులు లేదు, పచ్చగడ్డి లేదు. పశువులు చచ్చిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలో రైతులు అల్లాడిపోతున్నారు సార్. అంతేకాకుండా 53,000 ఎకరాల్లో సాగు అవుతుంది సార్. తాండవ రిజర్వాయర్ పక్కనే ఉంది సార్. తాండవ రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్, ఎప్పుడో పెద్దలు కట్టారు. మొన్న ఆ రిజర్వాయర్ గేటు బొక్క పడిపోయింది, ఇంత బొక్క. ఆ బొక్క కప్పడానికి 7 లక్షలు అవుతుందండి. కప్పలేదండి, కట్టలే. 7 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే దౌర్భాగ్యుడు నర్సీపట్నం ఎమ్మెల్యే. ఇడా మనకి ఎమ్మెల్యే నడుతాను నేను. ఆఫ్టర్ ఆల్ 7 లక్షలు ఒక గవర్నమెంట్ ఇవ్వకపోతే జేబులో ఖర్చు పెట్టుకెళ్ళాడా? ఇవ్వలేదండి. మన వర్షాకాలంలో వచ్చిన నీరంతా బొక్కలోంచి పోయింది, వ్యవసాయానికి నీరు లేదు, ఈ వ్యవసాయం అంతా చెడిపోయింది. 8,000 కోట్లు. అటువంటి ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు, అటువంటి ప్రభుత్వానికి మనం ఓటేస్తాం. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం సార్. అంతేకాకుండా సార్, ఇక్కడ ఏలేరు కాలువ ఉంది సార్. ఇలా ఏలేరు కాలువ ఆ పక్క నుంచే బాబు ఉండు ఇంపార్టెంట్ ఇష్యూ డైవర్ట్ చేస్తాం. పక్క నుంచి ఏలేరు కాలువ పక్క నుంచి మన పోలవరం కాలువ వెళ్తుంది సార్, ఇంకా పూర్తి అవ్వలేదు. తాండవ రిజర్వాయర్లోకి పోలవరం కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేశాను సార్. కానీ ఈ లోపల ప్రభుత్వం పడిపోయింది. ఈడేం చేశాడు, మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను కడేస్తానని చెప్పి ఏలేరు కాలం మీద సుమారు ఎంతండి 470 కోట్లతో కడేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. హెలికాప్టర్లో తీసుకొచ్చాడు అండి. వచ్చేసి నర్సీపట్నం పక్కనే శంకుస్థాపన చేశాడు సార్.
ఇప్పుడు వచ్చి డబ్బులు లేవు కాడ ఒక రూపాయి పని అవ్వలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గులేని నా కొడుకు దానికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు సార్. ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా? పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు ఆడికి గుర్తుండాలి కదండి. జీవో లేకుండా శంకుస్థాపన చేస్తారు నా కొడుకులు. ప్రజలు మోసం చేయడం కాదు, శంకుస్థాపన చేశాడు సార్. అది పునాదులు తీసి ఆఫీసరండి. మొన్న కాంట్రాక్ట్ని ఫోన్ చేసి ఎవరా కట్టలేదంటే కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు, నీకు కట్ట అన్నాడండి. ఇదని ప్రభుత్వం. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్. ఇంకో ముఖ్యమైన విషయం సార్, రాసుకోండి సార్ మీరు. ఈ తాండవ పైన పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు. ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాజెక్టుకి నుంచి తాండవాకు వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఆ ప్రాజెక్ట్ సార్? షిరిడి సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్. కడప జిల్లా రెడ్డి ఆయనకి ఇచ్చాడు సార్. ఆ ప్రాజెక్టు కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకి రాదు, అక్కడ ఆగిపోద్ది. మరి తాండవాకి నీరు రాకపోతే ఈ 53,000 ఎకరాలు పండించే రైతులు ఏమైపోతారని చెప్పి ఒక్కసారి అడుగుతున్నాను సార్ నేను. అంచేత మనం వచ్చినన్నే ఈ షిరిడి సాయి ప్రాజెక్ట్, ఎవరైతే షిరిడి సాయి ప్రాజెక్ట్ ఉందో ఆ రెడ్డి గారి ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయాలా, ఈ రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా సందర్భంలో మనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం చేస్తున్నారు. అలాగే బీసీల గురించి, ఎస్సీల గురించి మీకు తెలుసు సార్. రెండో సార్, గోపాల మిత్ర అని చెప్పి పూర్వం మీకు తెలుసు. వీళ్ళందరూ కూడా మన పశువుల కోసం ఎంతో ఆరాటపడేవారు. సరే తెలుగుదేశం పార్టీ వచ్చి పొట్టిందాక పెట్టాం, ఇంటి వద్దనే పశువులుగా అన్ని ఆరోగ్య అన్ని అందించేవాళ్ళమే. గోపాల మిత్ర ద్వారా సంకరజాతి పశు ఉత్పత్తి జరిగేది, ఎన్నో లాభాలు ఉండేది సార్. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పశు వైద్యం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తున్నారు సార్. వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రికమెండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్. కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రికమెండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ టైం లేదు, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. ఈవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీకు దృష్టిలో పెట్టాను సార్ ఈవేళ. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎప్పటి నుంచి పురాతన నుంచి ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని అడయాడిన ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందే సార్, ఎవడో కూడా ఆపలేడు. ఇది తథ్యం. వదలరా. కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది. బెదిరవలసిన పని లేదు. నా మీద 17 కేసులు పెట్టాడు. ఏం పీకాడండి? ఏం పీకాడు? మాట్లాడితే కేసు పెడతాడా? ఎవడెవరు నా మీద కేసు పెట్టడానికి? నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను. భయపడే ప్రసక్తి లేదు. మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఈ నరాలు రామారావు గారి తాలూకు పౌరుషం నిండుంది. మాకు భయం పడే ప్రసక్తి లేదు. మీ అందరికీ మనం చేస్తాను. నేను బ్రతికుండగా మీ మీద ఏగవాళ్ళు నేను ఒప్పుకోను. ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా, మొన్న ఎవడో అంటున్నాడట, మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటైపోతే మీ తాలూకు పథకాలు పోతాయని. ఎవడరా నువ్వు ఇచ్చిదారు పథకాలు? నా కొడకల్లారా, రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు? మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. మీ అండగా నేనుంటాను, మీకు తోడుగా నేనుంటాను. నా తోడుగారు లోకేష్ గారు ఉంటారు. ఇంకెవరిగా మనకి ఏం కావాలి మనకి? అంచేత మీరందరూ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమమ్మా, మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు. ఆడుకుందో రా, చూసారా పోస్టులో? ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను. ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే వెళ్ళకూడదు. బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట. 800 కోట్లు ఖర్చట.
మనకి ఇవ్వడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం, చూసారు ఫాస్ట్లో రోడ్లు మీద పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళాడు. ఇటువంటి సైకోగాన్ని రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గారు సూర్యచంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న ఆడబడుచులకు, అన్నదమ్ములకు, అలాగే జనసేన కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుంది. ఏంటంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి ఇరుగుడు జనసేన టీడీపీ ప్రభుత్వమే. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ముఖ్యంగా మా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎన్నో ఏళ్ల నుంచి కూడా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. అలాగే గొల్గొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామంలో ఏనామ రైతులు 500 మంది ఉన్నారు సార్. 1500 ఎకరాలు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తే కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా, భూమి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాన్ని రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఏనామదారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం 1/3 చెల్లించి ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి లోకేష్ బాబు గారి ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం సార్. అలాగే మేము ఎన్నో ఏళ్ల నుంచి తాండవా రిజర్వాయర్ గేట్లు మరామతులు అయితే ఎన్నో పోరాటాలు చేస్తే మొన్న శనివారం నాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సిగ్గు వస్తుందని చెప్పి జనసేన పార్టీ నుంచి ₹1,00,000 ఇస్తానంటే ఈ రోజు లోకేష్ బాబు గారు వచ్చారని చెప్పి తాండవా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ₹10,00,000 ఏదైతే మరమ్మతులు అయిందో దానికి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మేము ఎన్నో పోరాటాలు చేసాం. ఇవాళ 3 ఏళ్ల నుంచి కూడా ఈ తాండవా రిజర్వాయర్ కింద రైతాంగం అంతా కూడా 20,000 ఎకరాలు ఈ మధ్యకాలంలో రైతాంగం అంతా నష్టపోతే కనీసం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పట్టించుకోకపోవడం అన్నది ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి ఆడవడుచులు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంలో అడుగుతున్నాను. ఈరోజు నర్సీపట్నంలో ప్రాంతీయ హాస్పిటల్ 11 మండలాలకి ముఖదూరం, కనీసం లిఫ్ట్ భోజన పరిస్థితిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నాడంటే మీరు అందరూ ఓట్లు వేస్తారా అని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఈ రోజు కనీసం ఇక్కడ హాస్పిటల్లో పేరుకు 150 పడకల హాస్పిటల్ ఉంటే సెల్ ఫోన్ లైట్ లో డెలివరీ చేశారంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. కనీసం ఈ రోజు మున్సిపాలిటీలో 160 కోట్లు ఇంటికి కుళాయి ఇస్తారని చెప్పి కనీసం ఆ గోతులన్నీ తవ్వేసి కాంట్రాక్టర్ బిల్లు వేసి చెల్లించకపోతే సకాలంలో మధ్యకాలంలో ఎక్కడున్న గొంగలు అక్కడ వదిలేసిపోయే పరిస్థితి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు తీసుకొచ్చాడంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరి ఆశీర్వాదం రేపు 2 నెలల్లో జనసేన టీడీపీ ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదంతో నర్సీపట్నంలో 25,000 మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మీరు అందరూ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మాకవరపాలెంలో ఇక్కడ అన్నదాక పరిశ్రమకి రైతాంగం 2,300 మంది రైతాంగానికి
ఆ రోజు 80 ఎకరాల భూమి కేటాయిస్తే ఒక్కొక్కరికి సెంటున్నర జాగా ఇస్తారని చెప్పి ఈ రోజు స్థానిక శాసనసభలో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ సోవర్కి చేశారు తప్ప అసలు విషయం కోర్టులో ఉన్నదనే విషయం చెప్పకపోవడం అన్నది ఒకసారి అనురాగ్ పరిశ్రమ కూడా సార్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ రేపు మీరందరూ కూడా చక్కని ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మీరందరూ ఆశీర్వాదంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై జనసేన. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. హలో ఏపీ. ఈరోజు మన నర్సీపట్నం నియోజకవర్గ గడ్డ మీదకి లోకేష్ గారు, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కోసం పాదయాత్ర చేసి వైజాగ్ వరకు కూడా నిరంతరం ఎండనగా వాననగా మన కోసం విచ్చేసి ఈ రోజు మన నర్సీపట్నం నియోజకవర్గానికి మన కార్యకర్తలకి మన అందరికీ కూడా శంఖారావం పూనించడానికి విచ్చేసిన నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న మీరు వచ్చి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికం మొత్తం ఈరోజు ఉత్సాహంతో ముందడుగేస్తాం. మీకు ప్రమాణం చేస్తున్నాం, అత్యంత భారీ మెజార్టీ 30,000 పైన మెజార్టీతో ఈ గెడ్డ మీద జెండాని రెపరెపలాడిచ్చి మీకు బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. ఇప్పుడు అన్న నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరామం కార్యక్రమానికి వచ్చేసిన నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, తెలుగింటి ఆడపడుచులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి ప్యాలెస్ పిల్లికి ఉచ్చబడతాం ఖాయం. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రని అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గంజాయి ఒకటే తీసుకొస్తాం జరిగింది. బాబు గారి హయాంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకొక కుంభకోణం, రోజుకొక మానభంగం, రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్ జరుగుతుంది. ఇక్కడున్న నర్సీపట్నం ప్రజలు కూడా ఆలోచించాలి. విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకే కిడ్నాప్ జరిగిందంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. అంతేకాదు, ఏకంగా వీళ్ళు చేస్తున్న భూ కబ్జాల పైన వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ గారిని కూడా అతి కిరాతకంగా కొట్టి చంపేశారు ఈ వైకాపా నాయకులు. ఈ మధ్యన జగన్ ప్రతి సభలో వాళ్ళ తండ్రికి వయసు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటున్నాడు. ఈ రోజు ఎవరు ముసలోడో ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. కొన్ని ఉదాహరణలు ఇస్తా మీకు. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బస్ నుంచి దిగాలంటే స్టూల్ పెడతారు తల్లి, స్టూల్ పెడతాడు. అంతేకాదు, ఏకంగా తమ్ముడు ఏంటమ్మా మైకు బాగాలేదు ఈరోజు, ఒక నిమిషం ఓకేనా? ఏం బా ఇబ్బంది పెడుతున్నావు నన్ను ఈరోజు? అమ్మా, జగన్ బస్సు దిగాలంటే స్టూల్ కావాలి. జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి పైకెత్తాలి తల్లి, నడుం కూడా ఉండదు. అంతెందుకు, ఏకంగా ఈరోజు మనందరం చూస్తే
జగన్ బైక్ కూడా నడుపుతూ రాదు. ఇటో నలుగురు పట్టుకోవాలా, అటో నలుగురు పట్టుకోవాలా, ఈయన ఫోజులు కొడతాడు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా కరెక్ట్ ఒక గంట కూడా కూర్చుని ఒక్క శాఖని సమీక్ష చేయలేదు. సాయంత్రం 6 అవుతే చాలు తల్లి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా. జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తిరుమల కొండనో ఇక్కడున్న రామ్ తీర్థం కొండనో కూడా నువ్వు డిసైడ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, నువ్వు కూడా నడు. ఇద్దరిలో ఎవరు కుర్రోడో ముసలోడో ప్రజలకి తేలిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్విజ్ చేస్తున్నా. జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తల్లి, మనం పొద్దున్న లేచిన వెంటనే మనం సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వినాలనుకుంటాం. కానీ జగన్ గారు లేచిన వెంటనే బూతులు వింటారు తల్లి. పడుకునే ముందలు కూడా నిద్ర పట్టడానికి ఆయన బూతులు వినాలంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు వచ్చి బయటికి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎంత అన్యాయమో చూడండి. అందుకే చాలా మంది శాసనసభ్యులు మాకొద్దురా బాబు, మేము గౌరవంగా బతకాలని ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు, 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తూ అందరూ అబ్బా ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనే దానికి ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయనతో పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈ రోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు తల్లి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు అనేక కారణాల వల్ల చదువు మానేసిన సంఖ్య దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో అది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అది 16.3 ఉంది. ఏకంగా గత సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాఠశాలలు కట్టారు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారు, టాయిలెట్లు మరుగుదొడ్లు కూడా కట్టారు. అంతెందుకు ఏకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఈ విధానం మేము తీసేస్తాం, 117 జియో రద్దు చేస్తాం, మళ్ళీ విద్య మన పిల్లలకి దగ్గర చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా నిరుద్యోగ యువకులు కూడా తెలుపుతున్నాం. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 170,000 టీచర్ పోస్టులు ఆనాడు భర్తీ చేశారు. 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా పెండింగ్ పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట. అవును నిజమే,
జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడు. నిజమే, జగన్ భారతీ సిమెంట్ సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడపలపాయలో ప్యాలెస్, మంగళగిరిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. తల్లి, పాదయాత్రలో నేను మైక్ పెట్టుకుంటే మైక్ లాక్కున్నారు. ఊరు దగ్గరికి వచ్చినప్పుడు స్టూల్ ఎక్కి అందరు చేతులు ఊపాలనుకుంటే స్టూల్ లాక్కున్నారు. చివరికి నేను బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఏకంగా తల్లి ఊరు వెళ్ళి ఎర్ర బుక్ చూపిస్తున్నా. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతావు. అయ్యన పాత్రుడు గారు నేను కలిసి 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు ఉన్న రోడ్ల పైన కనీసం ఒక్క గుంట పూడ్చిలేని దద్దమ్మ. నేను ఆనాడు HCL, ఫాక్స్కాన్, TCL లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. నేను స్టాన్ఫోర్డ్ లో MBA చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. ఈ అన్నిటిపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి, ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. మీకు కంపడదు. ఈ రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్లో, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంకా కట్టింగ్ మాస్టర్ అనే కదా తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, రైతులకు రావాల్సిన సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్. అసలు ఈరోజు ఎంత ఫిట్టింగ్ అంటే ఈయన పరుపాటున 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ మనం కాల్చామంటే, అంటే రోజుకు 1 గంట టీవీ ఎక్కువ చూస్తే మన రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడు ఈయన. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. తల్లి, ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ఈ రోజు వస్తున్నారు ఈ వాలంటీర్ వాసు, ఇంటింటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు. ఆ అబద్ధం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామంట. వాళ్ళందరూ మీరు ఒకటే చెప్పాలి తల్లి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకు హార్స్ పవర్ మోటార్ అందజేశారు. మహిళలకి హాస్టల్లో సమాన హక్కు అన్నగారు కల్పించారు. అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి టర్మ్ లో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకం, చంద్రన్న బీమా, అన్నదాత సుఖీభవ, పెళ్లి కానుకలు, పండగ కానుకలు అందేందుకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1 కాదు 2 కాదు
100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లి మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. అది మా మేనిఫెస్టో. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రెండో హామీ స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. మూడో హామీ ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. నాలుగో హామీ ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఆరో హామీ ఏంటి? నా గొంతు పోయింది. ఆరో హామీ ఏంటబ్బా? ఆరో హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని 3 అప్పగించాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స సత్యనారాయణ, రెండోది విజయసాయిరెడ్డి, మూడోది ఏకంగా వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు 3 పడి ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని పందుకుక్కలాగా తినేస్తున్నారు. ఆనాడు విశాఖ ఉక్కుని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు ఏకంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈ సభాముఖంగా ప్రజలు నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు తల్లి. కొన్ని హామీలు మేము గుర్తు చేస్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాడు, చేయలేదు. విశాఖపట్నం అద్భుతమైన మెట్రో రైలు కడతా అన్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, 1 ఎకరాన్ని కూడా అదనంగా సాగునీరు అందించలేదు. అంతేకాదు విశాఖపట్నం జిల్లాకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడంట. మనకున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయినాయి. నిన్న అనకాపల్లిలో కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చానండి, గిఫ్ట్ ఇచ్చా. ఎందుకో తెలుసా? భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఒక కానుకగా ఆ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చాను. ఇంకా నర్సీపట్నం నియోజకవర్గంకి వచ్చేగల నర్సీపట్నం అనేది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇక్కడ ఒక పులి ఉంది. ఎవరది? పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు 2019లో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అందుకే ఆయన పైన 17 కేసులు పెట్టారు తల్లి. పాపం అయ్యన్న పాత్రుడు గారి పైన రేప్ కేసు కూడా పెట్టారు తల్లి. అంటే అయ్యన్న పాత్రుడు గారు చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో ఇదొక ఉదాహరణ మాత్రమే. అయ్యన్న పాత్రుడు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు కట్టారు. ఇంతేకాదు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చేదానికి పార్క్ ఏర్పాటు చేసి
చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం. ఏకంగా ఒక్క నియోజకవర్గంలోనే 185 కిలోమీటర్ల సీసీ రోడ్లు కూడా వేసిన ఘనత ఆయన పాత్రుడు గారిది. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వానికి గెలిపించారు. తన్నే దున్నపోతూ జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు తంతులేరా మనకి ఎందుకు లేని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కొనుగుదాం, ఇంకో 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని. పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం, తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం. ఇక్కడ మీరు 2019లో ఒక గణేశుడిని గెలిపించారు. దేవుడిలాగా బాగా పరిపాలిస్తాడంటే గణేశుడికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పరిపాలించాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలపైన పడి ఇసుక, లాటరైట్ ఏది దొరికితే అది దోచేసి 5 సంవత్సరాల్లో ఈ ఒక్క దాంట్లో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. పేద ప్రజలకు ఇచ్చే భూములు కూడా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేసి అక్కడ కూడా 100 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. తల్లి పొరపాటున ఎమ్మెల్యేని ఊరికి పిలవదు తల్లి, పొరపాటున మీ ఇల్లు చూపించే తల్లి. ఆయనకి మీ భూమి, మీ ఇల్లు నచ్చితే రాత్రి కొత్త కాగితాలు వస్తాయి. ఆ భూమిలో ఆయన సొంత పేరు పైన కూడా రాయించేసుకుంటాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. మనం చూసాం ఆనాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఒక్క మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి ఎట్లా చంపేసిందో ఈ ప్రభుత్వం. అంతేకాదు ఆయన పాత్రుడు గారు 2 కొడుకులు కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వం. విజయ్ పైన కూడా ఈరోజు అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తం అతను చూస్తున్నాడని ఏ ఒక్క పోస్ట్ పెట్టినా ఏకంగా విజయ్ పైన కేసు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకే అమ్మా 2 నెలల సమయం మనకి. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి, నేను ఇవ్వబోయే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. మొదటి హామీ, పెద్దలు అడిగారు 2300 టిట్కో ఇల్లు పెండింగ్ ఉన్నాయని. పెద్దంగా నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పనులన్నీ పూర్తి చేసి గోప్రవేశం చేపించే బాధ్యత నాది. ఇక్కడ మినీ ఐటీడీ ఏర్పాటు చేస్తాం, గిరిజన భవన్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. నాతవరం దగ్గర జూనియర్ కళాశాల కావాలని పెద్దలు కోరారు, అది శాంక్షన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా తాండవ రిజర్వాయర్ గురించి వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తాం, నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూసాం. అసలు రోడ్లు ఉన్నాయా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది గుంటల్లో. ఏం తల్లి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు కరెక్ట్ గా 35 కిలోమీటర్ల ప్రయాణం నాకు 2 గంటలు పట్టింది తల్లి. 30 కిలోమీటర్ల ప్రయాణం 2 గంటలు పట్టింది నాకు. చాలా అధ్వానంగా ఉన్నాయి మన రోడ్లు. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలిపించండి, మొదటి 2 సంవత్సరాల్లో అన్ని రోడ్లు మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం. ఇంకా వరహా నది పైన బ్రిడ్జ్ కూడా కావాలని పెద్దలు కోరారు, ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగా తల్లి, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా మెడికల్ కాలేజ్ గురించి కూడా పెద్దలు చెప్పారు. గురువు గారు ఆ పనులు అవ్వవు, వీళ్ళు బిల్లు ఇచ్చే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం, ఐపీ పెట్టేసింది ఈ ప్రభుత్వం. రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చిప్ప కూడా కొనుక్కునే దానికి డబ్బులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి. కానీ తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది ఇప్పటికీ 7 సార్లు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారి ఇల్లాగా మారిపోయింది.
ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు. భారతదేశంలోని ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ పసుపు సైన్యానికి మన అధ్యక్షుల పిలుపు రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. మనం మీ రుణం తీర్చుకునే దానికి 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి ప్రమాద బీమా అందజేశాం. ఈ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం కింద మేము ఖర్చు పెట్టాం. కార్యకర్తలు ఒకవేళ పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడితే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు సొంతం చేశారు. అందుకే కార్యకర్తలు చెప్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మనం చూసాం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏకంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 227 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయంట. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సైకో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా పోరాడినందుకు 53 రోజులు ఆయన జైల్లో బంధించారు. ఇప్పుడు కూడా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఆనాడు బాబు గారిని జైలుకి పంపిస్తే ఒక అన్నలాగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు, నాకు అండగా నిలబడ్డారు. ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే ఏకంగా బార్డర్ దగ్గర 3 గంటల సేపు పవన్ అన్నని ఆపేశారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొడతామని. జన సైనికులు కూడా నేను పిలిపిస్తున్నా, పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. మన మధ్య చిచ్చు పెట్టేదానికి ఈ వైకాపా పార్టీ ఈ పేటీఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తుంది. జన సైనికుల పేరుతో మనల్ని తిడతారు, మన పేరుతో జన సైనికులు తిడుతున్నట్టు మన మధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను కోరుతున్నా. అంతేకాదు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా విజయ్ ఇద్దరు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం. ఇదో కట్టకట్టాం మీకోసం. ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. ఈ క్యాలెండర్లో ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది వచ్చే 5 రోజుల్లో మీరందరూ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని అదే గడపకి వెళ్ళి అమ్మ చూడు 6 హామీలు ఇచ్చాం, నిలబెట్టుకుంది మనం అని చెప్పుకునే దానికి ఈ 6 హామీలు ఈ క్యాలెండర్ మీకు ఇస్తాం జరిగింది. దీంతో పాటు ఒక నిమిషం, ఒక కార్డు కూడా ఇచ్చాం. వాలంటీర్ కూర్చోమ్మా. ఒక కార్డు కూడా ఇచ్చాం. ఈ కార్డులో ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబుల్లో పెట్టుకుని తిరగాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రులకి ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా అక్కడ ప్రజల్లోకి మన ఇచ్చే 6 హామీలు బలంగా తీసుకెళ్ళాలి. దాంతోపాటు సైకిల్ ఇచ్చాం. సైకిల్ పెట్టుకుని
సైకిల్ పెట్టుకుని ఈ 2 నెలలు తిరగాలి. ఎండాకాలం వచ్చింది, ఏకంగా పసుపు టోపీ కూడా మీకు ఇష్టం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గతంలో బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ మొదటిసారి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానం చేసి మనం చేశాం. దీంట్లో కొంతమంది నన్ను తిట్టుకుని ఉంటారు, లోకేష్ టెక్నాలజీ తీసుకొచ్చాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని. కానీ అది తీసుకొచ్చిన దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నేను తెలుసుకునే దానికి. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చే ముందల పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ కార్యకర్త అవార్డు నేను ఇస్తాం జరిగింది. వాళ్ళతో నేను కూర్చుని మాట్లాడటం కూడా జరిగింది. ఇది వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చిన పేర్లు కాదు, నేనే నేరుగా సిస్టంలో వాళ్ళ పేర్లు ఎత్తుక్కున్నా, వాళ్ళ సర్టిఫికెట్లు ప్రింట్ చేశా, వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని కలుస్తాం జరిగింది. ఇది తొలి అడుగు మాత్రమే. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదిక మీద ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ మీరు తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి ఈ అవార్డులు ఇచ్చే బాధ్యత కాదు, నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, ఇది తాళం. రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా ఇది పట్టుకొస్తే ఇమ్మీడియట్ గా మీరు నేరుగా మా రూమ్ లో నడిచే హక్కు కల్పించే అవార్డు ఇది. ఇంతేకాదు, బాబు గారు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చినా లేదంటే రేపు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మన నియోజకవర్గానికి వచ్చిన ముందల ఈ ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాత వాళ్ళతో ఒక సమీక్షలో కూర్చుని వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేస్తాడు మన అధ్యక్షులు వారు బాబు గారు. సో దయచేసి గుర్తు పెట్టుకోవాలని కార్యకర్తలందరినీ కోరుతున్నా. ఇప్పుడు మన ఇచ్చిన బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. టెక్నాలజీతో జోడించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న పసుపు సైన్యాన్ని నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నర్సీపట్నం ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరూ దయచేసి ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచోవలసిందిగా కోరుతున్నా. మీరు మీ చేయి గుండె పైన పెట్టుకుని కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఒకసారి అందరూ దయించి ఇక్కడి కాదు ఆడడం, రేపు ప్రజల ముందు ఆడాలి మనం, నా ముందు కాదు ఆడడం కాదు. అందరూ దయించి నిలబడండి, గుండె మీద చేసుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలి. దయించి అందరూ కూడా, ఎందుకంటే మన కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ ప్రతిజ్ఞ చేసి ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. సార్ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీ పేరు చెప్పుకోవాలి ముందు. అయ్యన్న పాత్రుడు నేను, మీ పేరు చెప్పుకోవాలా. ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం తీసుకొచ్చుకునేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నానని 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలల్లో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని
ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్, మన టైంలో తల్లి పిల్ల ఎక్స్ప్రెస్ పెట్టాం, గుర్తుందండి? ఒక లేడీ ఎవరైనా ప్రసవం కోసం హాస్పిటల్కి వస్తే ప్రసవించిన తర్వాత ఆ వ్యాన్లో మళ్ళీ చిన్న కిట్ ఇచ్చి పంపించాం. ఈ దుర్మార్గం వచ్చింది, తల్లి లేదు పిల్ల లేదు, ఆ కిట్టు లేదు. అంతే మీరు వచ్చిన తర్వాత దాన్ని మరి పునరుద్ధరించి ఆ స్టాఫ్కి కూడా న్యాయం చేయాలని చెప్పి మరి అందరినీ కోరుకుంటూ మరి వెళ్ళి ముంచుతారు. ఒక వైసీపీ నాయకులు 25 మంది మన పార్టీలో కలుస్తున్నారు. ఇలా వెళ్ళిపోతే కండు వయసు ఎత్తే బాగుంటుందని చెప్పి నాకు ఉద్దేశం సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మండల పార్టీ నాయకులు, మండల నాయకులు, పంచాయతీ నాయకులు, ప్రతి కార్యకర్త కృషి చేసి ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, కుర్రవాళ్ళు అందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అప్పలనాయుడు గారు వాళ్ళు అనుచరులు అందరూ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి అని చెప్పి లోకేష్ గారి సమక్షంలో ఈ రోజు నాతవరం మండలం నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలపవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు నర్సీపట్నంలో అన్ని మండలాల్లో టౌన్లోని వైసీపీ ఖాళీ అవ్వబోతుంది. మళ్ళీ భారీ మెజార్టీ తోటి నర్సీపట్నం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడించిపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ నారా లోకేష్ గారు ఈ గెడ్డ మీద అడుగు పెట్టినందుకు ఆయనకి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికం తరపున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. It's about time to break it down. You ready? చెల్లమ్మ అత్తిన చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా. కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా. కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. It's about time to break it down. You ready?
కదలిరా కదలిరా